Hello everyone. So last video లో మనము రికర్షన్ స్టార్ట్ చేసాం కదా, అండ్ వీ హ్యావ్ కవర్డ్ రికర్షన్ అంటే ఏంటి, అండ్ దెన్ నెస్టెడ్ ఫర్ లూప్ లైక్ నెస్టెడ్ ఫంక్షన్స్ అంటే ఏంటి, అండ్ దెన్ వీ హ్యావ్ సీన్ వాట్ ఈస్ స్టాక్ ఓవర్ఫ్లో అంటే ఏంటి, అండ్ దెన్ వీ హ్యావ్ సీన్ బేస్ కండిషన్ అంటే ఏంటి ఒక రికర్షన్ లో. దెన్ వీ హ్యావ్ స్టాప్ ద డిస్కషన్ ఈ పర్టిక్యులర్ స్టేట్మెంట్ ఎలా ఎగ్జిక్యూట్ అయ్యిద్ది అనేది చేసి, అండ్ వీ హ్యావ్ స్టాప్ ద డిస్కషన్ కదా. అండ్ ఇన్ దిస్ వీడియో మనం ఇంకొంచెం దీన్ని డీబగింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాము. ఓకే, సో వీ విల్ కంటిన్యూ అవర్ డిస్కషన్. ఆల్రైట్, సో బట్ బిఫోర్ డైరెక్ట్లీ జంపింగ్ ఇన్ టు ద కోడ్ అండ్ ఐఎమ్ షోయింగ్ హౌ ఐ కెన్ ఎగ్జిక్యూట్ దాట్ వన్, ఇంకొంచెం థింగ్స్ని ఇంకొంచెం బెటర్ వేలో అర్థం చేసుకుందాం. దెన్ మనం ఫాస్ట్గా అప్పుడు డీబగింగ్ గురించి ఆలోచించాం. దెన్ ఐమ్ బెట్టింగ్ ఆన్ దిస్, వన్స్ ఇది అర్థమైతే యూర్ డన్ విత్ దట్. సో అలా ప్లాన్ చేశాను. డోంట్ వరీ, లైక్ స్కిప్ చేయకుండా చూడు, నువ్వు చేయాల్సింది అదొక పనే. ఓకే, సో యా, మేబీ లెట్స్ కీప్ దిస్ పార్ట్ అసైడ్. లైక్ ఫ్యాక్టోరియల్ ఏదైతే ఉందో దీన్ని సపరేట్గా సైడ్ పెడేద్దాం. నౌ వీ విల్ ట్రై టు create a function, public static void, maybe some display methods, some sort of some display methods I'm going to show, or maybe I can create an add method. All right, so I'll create an add method. Do we have any other? No, it's fine. It's fine. So what I'm going to do, bear with me again. Initial videos లో కొంచెం పేషెన్సీగా ఉండు, ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ నీ కన్ఫ్యూజన్ అంతా పోయి క్లారిటీగా వచ్చేస్తావు. సో ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ రిటర్నింగ్ దిస్ పార్ట్, మేబీ ఐఎమ్ గోనా సే నౌ ఎట్ స్టేట్మెంట్ 1, like assume this is how we have some statements to be executed. ఆ స్టేట్మెంట్ టు బి ఎగ్జిక్యూటెడ్ అనేది నా ప్రింట్ స్టేట్మెంట్స్ అనుకో, సమ్హౌ బికాస్ ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఇదే అనుకో. సో 1 2 3, and then let me change this one, 3 4. Then what I'm gonna do sum equals to a plus b. Then I'm making some statement, some sort of 5, and then I'm gonna print whatever the sum that I have. So sum plus whatever the sum that I'm going to have here. All right, then maybe I'll try to print one more thing, and then now I'm returning here. See, ఇది అంతా నీ క్లారిటీ కోసమే చెప్తున్నాను. సో బీ పేషెన్స్గా ఉండు, నీకు పర్ఫెక్ట్గా అర్థం చెప్పేలా బాధ్యత నాది. ఆల్రైట్, సో I'm just commenting this one from main. Now what I'm going to do is I'm just printing the same stuff. Maybe I can do the same stuff over here, but yeah, I'm gonna keep from main. Okay, from main, this is what I'm going to do from main. Now at statement 1, so a differentiation ఉండడానికి. Okay, so yeah, and then all right, let's keep only 3 statements, and then now I'm calling this one. I know I need to pass some values, which I'm passing some values. Then it was returning something, right? ఆ రిటర్న్ ని నేను హోల్డ్ చేసుకోవాలా? అగైన్ ఇట్స్ అ బేసిక్ థింగ్. సో ఐఎమ్ రిటర్నింగ్ ఆన్సర్ ఆఫ్ దాట్, సో ఎడిషన్. So whatever the answer I was happening, so I'm just printing that part again. So result, I can make it as a result. Then I'm printing that addition, and then maybe I can take one more step, and yeah, that's it. So yeah, that's it. Inte. So now we will see how this exactly executes, or మనకి ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ప్రాపర్ క్లారిటీ ఉందా లేదా అనేది ఫస్ట్ చూద్దాము. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్, స్కిప్ చేయొద్దు, ఇంపార్టెంట్. నెక్స్ట్ నేను ఏదైతే చెప్పబోతున్నానో, ఆ డీబగ్ చేయబోతున్నానో, దానికి వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ స్టెప్. ఆల్రైట్, సో వి విల్ ఎగ్జిక్యూట్ అవర్ స్టెప్, and for this step I can I say this is step 1, step 2, step 3, step 4 and 5 and 6. Maybe I'm writing here like 7 8 and then 9. This will be 10, and then this will be like 11, and then 12, 13, 14, and the written also ఒక స్టెప్ స్టేట్మెంటే కదా. సో ఇట్స్ 15. Total we have 15 statements. We will see how this
యాక్చువల్లీ ఎగ్జిక్యూటింగ్. ఈ ఒక్కటి అర్థమైతే నీ హోల్ రికర్షన్ అయిపోయినట్టే. 40% ఆఫ్ ద రికర్షన్ కన్ఫ్యూజన్ క్లియారిటీ వచ్చేసటే. సో కొంచెం జాగ్రత్తగా విను. ఫస్ట్ నా స్టాక్లో నా మెయిన్ మెథడ్ అయినా వచ్చేది. ఆల్ రైట్, ఫస్ట్ నా స్టాక్లో నా మెయిన్ మెథడ్ వస్తుంది. ఓకే, దెన్ వాట్ ఈస్ ద స్టెప్ వీ వర్ గోయింగ్ టు డూ? వన్స్ ఏదైతే స్టాక్ లో ఉందో ఆ పర్టికులర్ మెయిన్ మెథడ్ ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ అయింది. ఏదైతే టాప్ లో ఉందో ఆ టాప్ లో ఉన్న మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ అయింది. ఆల్ రైట్, సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ దట్ ఐ నీడ్ టు ఎగ్జిక్యూట్. ఓకే, దిస్ ఐ హావ్ ఎగ్జిక్యూటెడ్, అండ్ దెన్ దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఐఎమ్ గోనా ఎగ్జిక్యూట్. ఓకే, దిస్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ కూడా వచ్చేసింది. సో ఫ్రమ్ మెయిన్ ఐ హావ్ ప్రింటెడ్ m1, ఫ్రమ్ మెయిన్ ఐ హావ్ ప్రింటెడ్ m2, and then from main I have printed m3. This is what it was going to happen. Now see what happens. Now we were making a function call. So from this tag, from this function I am going to execute another function. Ante kada, means ఈ మెయిన్ మెథడ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఆపేసి, ఈ ఎప్పుడైతే ఒక ఫంక్షన్ కాల్ పిలిచిందంటే దాని మీనింగ్ ఏంటి? ఈ మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూషన్ ఆపేసి అక్కడ నుండి ఇంకో ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్తున్నామా? ఐ నో నీకు ఇది ఆల్రెడీ తెలుసు, బట్ మేకింగ్ ఇంకొంచెం క్లారిటీని అటాచ్ చేస్తున్నా. ఇప్పటికి నీకు కొన్ని డాట్స్ ఉంటాయి, దానికి కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో బేర్ విత్ మీ. ఓకే, సో ఇంకొంచెం ఇంటర్ప్రిట్ చేయడానికి ట్రై చేస్తున్నా, విచ్ మీన్స్ ఇప్పటిదాకా నా ఈ 1, 2, 3 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ అయిపోయినాయి. దెన్ టు డూ ఫర్దర్ ఎగ్జిక్యూషన్, ఫస్ట్ ఐ నీడ్ టు ఎగ్జిక్యూట్ దిస్ ఫంక్షన్. Is it that thing like exactly what a function calls does for us? క్లారిటీ ఉందా? ఈ క్లారిటీని గుర్తుపెట్టుకో, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో అండర్స్టాండ్, ఇంటర్ప్రిట్, ప్రాపర్గా ఇంటర్ప్రిట్ చేసుకో. సో I'm stopping my main execution. Now I'm going to this add function with the parameters of 31, 24, and which means e 31 kasta a ki reflect ayyidi, b ki e 24 reflect ayyidi. This is what we were going to do. Now say will my main execute further? No, because first I need to get answer from this or to execute this. Now my priority turns into be not main, my priority turns into be execute this add method, which means first naku 1, 2, 3 statements execute ayini, 1, 2, 3 ane statements. Now see what will happen. Is it something like it will execute this 7th step? Because now I am at this add function, main lo lemo. So can I say I'm going to execute that 7th statement? Then it will comes here. Okay, 8th statement, then it will comes here. 9th statement, then it comes here. 10, and what happens here? Now I'm taking something, this a plus b, whichever I'm want to do, that I'm making this addition part. Okay, that is also end of the day, it's just an a statement. So I have executed that also. So 11 kuda అయిపోయింది. Then I'm comes out to be this statement. Say 12 అయిపోయింది. Then I'm going to this statement 13, 14. Now see clearly. Once ఇది అయిపోయిందంటే, the moment I have reached this statement called return, which means I'm done for the execution part of this current add. So whatever I'm going to return, ఏదన్నా అవని, బట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఈ పర్టికులర్ ఫంక్షన్ లో మనం సమ్ అనేది రిటర్న్ చేస్తున్నాం, విచ్ మీన్స్ వీఆర్ యాడింగ్ సంథింగ్, but something we were returning. So it's also a statement which is going to be executed the moment it has executed of 15th statement. Then what it was actually happening, we were popping out this one or removing this one, because we have executed all these statements whichever need written in that particular function. If in case ఇక్కడ అన్ని సీక్వెన్షియల్ గా రాసాం కాబట్టి సీక్వెన్షియల్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. మేబీ ఇఫ్ యూ రైట్ ఇఫ్ ఎల్స్, ఐదర్ ఇఫ్ కానీ ఎల్స్ కానీ రన్ అయితే, ఆర్ ఇఫ్ యూ రైట్ ఫర్ లూప్ అది రన్ అయితే. ఐ డోంట్ హావ్ టు ఎక్స్ప్లెయిన్, బట్ జస్ట్ బేసిక్స్ రీక్యాప్ చేస్తున్నా. సో దట్స్ ఇట్, వాట్ ఎవర్ ద స్టఫ్ వీ హావ్ రిటన్ ఇన్ దట్ ఫంక్షన్, అది ఎగ్జిక్యూట్ అయితే. వన్స్ వీ హావ్ డన్ దిస్ వన్ క్లియర్లీ, అగైన్ క్లియర్ గా విను, ఫోకస్డ్ గా విను.
Once we have done this one, I'm asking a question to you now. We will return to the function where it has stopped the execution previously, which means in this case we were returning to the main. Suppose ఇక్కడ నాకు A, B, C, D ఉంటే, if I'm returning something from here, is it goes to the place where it has called, which means in this case C, and in this case it is main. Clarity ఉందా? ఈ క్లారిటీ ఉంది కదా? Now we will see what happening. ఇప్పుడు ఆ రిటర్న్ అనేది ఏ స్టేట్మెంట్ కి ఆ రిటర్న్ బ్లాక్ వస్తుంది? ఎక్కడైతే లేదా ఎవడైతే లేదా ఏ ఫంక్షన్ లో అయితే ఈ ఫంక్షన్ ని వాడుకోవాలని కాల్ చేశాడో ఆ పర్టికులర్ పోర్షన్ లో ఇక్కడ యాడ్ అనే ప్లేస్ లో వాట్ ఎవర్ ద సమ్ రిజల్ట్ ఉందో, అండ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ 31, 24 పాస్ అయ్యాం కాబట్టి ఇక్కడ ఇట్ విల్ రెప్లికేట్ యాజ్ 55 కదా. Is it something like this particular statement, if I focusedly ఈ particular statement ని ఇంకొంచెం క్లియర్ అబ్జర్వేషన్ తో రాస్తే, is it something like turns out to be now after executing this function addition equals to 55, because whatever the function call we made, just 1 second, now it's fine. So whatever the function call we made, అది ప్రీవియస్ గా ఫంక్షన్ కాల్ దాని ఆన్సర్ రిటర్న్ అయిన తర్వాత ఇట్ విల్ బి రీప్లేస్డ్ విత్ ద వాల్యూ ఇట్ హ్యాస్ రిటర్న్, రైట్? ఈ క్లారిటీ ఉందా? ఈ క్లారిటీ కూడా వచ్చుకో, విచ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. Then what it will be? It will be assigning. Now there is nothing to do with this addition. It was gone from the stack also. There is nothing to do with this thing, and there is nothing. Once it has written and done, now I am at the place where main has to be executed. Now see. Now, all right, a bit adjustment. Maybe just hold one more second. ఈ అడ్జస్ట్మెంట్ కుదరట్లేదు, బట్ ఫైన్, ఇట్స్ ఓకే. డోంట్ వరీ అబౌట్ దిస్ అడ్జస్ట్మెంట్, బట్ యు నో ద వాల్యూస్ టు బి వాట్ we were putting, right? Or I don't know like why it was making this thing to me now. Just give me one more minute. If in case రాకపోతే we will try to stick with what the values we knew. All right. One last time. Fine, leave it. It's okay. You know which are the statements to be executed, right? It's okay. So ఈ ఎడిషన్ పార్ట్ ఇక్కడికి వస్తుంది, విచ్ మీన్స్ ఈ పర్టికులర్ మెయిన్ ఇప్పుడు మళ్ళా ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ అయ్యింది. యా, డోంట్ కన్ఫ్యూజ్, మేబీ ఐ చేంజ్ ద వాల్యూస్ ఓవర్ హియర్. సో దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2, 3, 4, 5, 6. అవునా? నౌ ఐఎమ్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్. క్లియర్ గా విను, ఈ క్లారిటీ ఉంటే నీకు సరిపోతుంది. ద మూమెంట్ ఐ హ్యావ్ రిటర్న్ సంథింగ్, ఇక్కడ యాడ్ బదులు ఇట్ విల్ రెప్లికేట్ యాజ్ 55. ఈ క్లారిటీ ఉందా? నౌ ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ దిస్ 15th స్టెప్ ఆల్సో, ఇప్పుడు ఈ స్టెప్ పైన ఎగ్జిక్యూట్ అయ్యేది. ఇస్ ఇట్ సంథింగ్ లైక్ మై 4th స్టేట్మెంట్ నౌ విల్ ఎగ్జిక్యూట్? నౌ దిస్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్, విచ్ మీన్స్ ఆన్సర్ మీ. వన్స్ ఈ స్టేట్మెంట్ యాడ్ అనే ఫంక్షన్ కాల్ రిటర్న్ అయిన తర్వాత మళ్ళా ఈ 1, 2, 3 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయా? అవ్వవు కదా. ఆ క్లారిటీ ఉందా? ఎందుకు? అరే ఆల్రెడీ ఇవి ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. ఎగ్జిక్యూట్ వచ్చిన మెయిన్ లో ఇక్కడ నా ఎగ్జిక్యూషన్ పాస్ అయ్యింది. పాస్ చేసుకొని ఇక్కడ ఒక ఫంక్షన్ కాల్కి వెళ్ళాము, దాని నుండి మళ్ళీ ఆన్సర్ రాగానే మళ్ళా నాకు మెయిన్ మెథడ్ లోని ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వదు కదా, విచ్ ఈస్ అ బేసిక్ ఫౌండేషన్, like basic stuff for functions, right? And this basic stuff చాలా important, which I'm going to be explained. And see, the moment now it has done, my 4th step has executed, then my 5th step has executed, and then my 6th step. Is it the same way that it's going to be executed? Perfectly. Ante make such a clarity that once if any function call has been happened here, like assume if 2 functions were there, function 1 and some sort of statements, and function 2 some sort of statements, ఇలా ఉంటే if you are calling
function 2 from function 1, suppose ikkada sum of the middle of the execution, if I'm calling this one, ఈ whole thing అయిపోయిన తర్వాత it won't re-execute this one, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి, it will execute from here కదా. ఈ ఒక్క క్లారిటీగా, ఈ ఒక్క పనికి క్లారిటీగా అర్థమైతే you are done with recursion of 40% of the thing. why? చెస్ ఏం లేదు, ఈ పోర్షన్ ఎలాగైతే ఉందో నౌ ఇప్పుడు చూద్దాము. అక్కడ ప్రీవియస్ వీడియోలో మనం ఎగ్జిక్యూట్ చేసింది ఎలా అవ్వబోతుంది అనేది, లైక్ మనం రాసిన ఈ ఫ్యాక్ట్ అనేది. అండ్ యా నౌ ఐ కెన్ డూ దిస్ వన్. ఎందుకు యూ విల్ గెట్ టు నో, లైక్ సూన్ యూ విల్ గెట్ టు నో వై ఐ హ్యావ్ టేకెన్ దిస్ పార్ట్. నౌ సి now is it something like fact of 5 I'm calling this one, this function will be executing now, can I write instead of directly writing in one statement, can I split these statements, see ikkada, can I take my num as the present value or whatever the present num that I'm making. Okay, can I then can I say first I'm going to solve this factorial of n minus 1, whatever the answer I got that I solve, just like we did in this one, just like we did in this addition, whatever the answer I got for the addition, I'm storing in the addition part. It's the same stuff. Instead of writing in one statement, I'm splitting them. Can I write answer fact n minus 1, n sub 1, just for the sake of understandability పెంచడానికి. So I'm gonna write fact of num minus 1. Then can I say now నాకు ఇప్పుడు present num ఉంది and fact num minus 1 ఉన్న ఆన్సర్ కూడా ఉంది, just like we got from this addition and we were storing in the variable called addition. Now can I write return present num into answer fact sub 1. సేమ్ ఏం చేయలేదు, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ వన్ స్టెప్ ఐ స్ప్లిటెడ్ దిస్ వన్, ఐ స్ప్లిటెడ్ ఇంటూ మల్టిపుల్ స్టేట్మెంట్స్ సో దట్ నీకు ఇంకా పిచ్చ క్లారిటీ రావడానికి. ఓకే, నౌ వీ విల్ సీ హౌ we can execute, like how internally this particular statement is executing. Okay, now we will see. Maybe yeah, I can directly take a debug pointer this time. I don't have to worry about that part now. See, now I'm gonna make a debug pointer from main. See, I'm gonna keep a debug pointer here. Now I'm writing this debug.main. Now we will see how exactly this was happening, and I can take this part now. I'll just quickly erase this part. And ఇందాక చెప్పిన ఏదైతే బేసిక్ పాయింట్స్ ఉన్నాయో అవి మర్చిపోవద్దు. you has to understand that part. ఇప్పుడు అదే పార్ట్ మనం ఎవ్రీ రికర్షన్ కాల్లో ఏమవుతుంది అనేది అర్థం చేసుకున్నాము, అంతకుమించి ఏం లేదు. సో ఫస్ట్ ఆల్రైట్, యా మనకి ఈ పర్టికులర్ పాయింట్ వచ్చింది. నౌ is it something like I'm going into that function, which means now I'm at the place where I'm calling fact of 5, and again we will go step by step, we'll go. And then now I'm at in this particular thing, can I write same steps, ఇది నా స్టెప్ 1 అయితే ఇందు లోపలికి వెళ్తే డైరెక్ట్ గా రిటర్న్ అయింది. అండ్ కెన్ ఐ సే మై స్టెప్ 2 అండ్ దిస్ ఈస్ మై స్టెప్ 3. ఆల్రైట్, సో దిస్ ఈస్ మై స్టెప్ 1. ఇఫ్ నాట్ దెన్ ఐమ్ గోయింగ్ హియర్, బికాస్ ఇఫ్ అది ఇన్సైడ్ వెళ్తే రిటర్న్ వచ్చేసింది. అండ్ దిస్ ఈస్ మై స్టెప్ 2, స్టెప్ 3 and step 4. Remember the same execution order how we were done. Now how it will do, how it does, like ఈ ప్రెసెంట్ ఉన్న ఫ్యాక్ట్ లో ప్రెసెంట్ ఈ పర్టికులర్ టైమ్ లో నా నమ్ వచ్చేసి 5. then I'm going to say num equals 0. No, it has triggered false, so it was going into this one, which means remember that fact of 5 అనే స్టాంప్ లో, ఐ మీన్ అంటే ఇక్కడ ఎక్కడైతే మనం ఫ్యాక్ట్ ఆఫ్ 5 అనేది ఉన్నామో ఇందులో ఐఎమ్ డన్ విత్ ఎగ్జిక్యూటింగ్ స్టెప్ 1. కెన్ ఐ సే దట్? జస్ట్ లైక్ మెయిన్ అండ్ ద యాడ్, ఈ రెండింటిని గుర్తుపెట్టుకో, మెయిన్ ఉంది, యాడ్ ఉంది. ద సేమ్ వే ఇప్పుడు నాకు ఫ్యాక్ట్ ఉంది అనుకుందాం. నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ,
I'm going to insert this one. So నా present number 5 ఉంది. Then see, which means నా second step కూడా execution అయిపోయింది. Now see carefully. I'm making a recursion call just like we did in a main. నా main లో add అని call చేసిన the similar way ఇది కూడా ఒక function call, but this time I'm calling the same function again. అండ్ సి మ్యాప్ ఎంటైర్ ఎక్స్ప్లెనేషన్ లో మ్యాప్ చేసి ఎందుకు ఇంత గుచ్చి చెప్తున్నాను అంటే ఈ చిన్న పాయింట్స్ గా నువ్వు కన్ఫ్యూజ్ అవ్వితే నా హోల్ లైక్ ఫర్దర్ గా వినాల్సిన ఎంటైర్ రికర్షన్ ప్లేలిస్ట్ కొలాప్స్ అయిపోయింది, నీకు అర్థం కాదు. సో బికాస్ ఆఫ్ దాట్ ప్రతి పాయింట్ ని పిన్ పాయింట్ గా డీటెయిల్ గా గుచ్చి చెప్తున్నా. సో వీడియో లెంత్ ఎక్కువ ఉంది, కొంచెం లాగ్ గా చెప్పిందే చెప్తున్నావు అని ఆలోచించడం ఆపేసేయి. ఇనీషియల్ గా ఈ చిన్నది ఈజీగా అర్థమవచ్చు, బట్ వన్స్ ఐ గో ఇంటు ద యాక్చువల్ రికార్డ్ ప్రాబ్లమ్స్ దేర్ ఐ విల్ రైట్ 4 రికర్షన్ కాల్స్, 5 రికర్షన్ కాల్, 10 రికర్షన్ కాల్స్. అప్పుడు నీకు అర్థం కాదు. సో అప్పుడు నీకు ఆ క్లారిటీ ఉండాలనేది ఇప్పుడు చిన్న వాటికి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో బేర్ విత్ మీ. సో can I say now I'm going to call this function just like we did it, like add of 31,24. So now I'm going further. Now see what happens. From this I jumped into another function which is a same function but with a change of the number, and again it has stopped. This time my number as 4, not 5, because this ఇది ఇంకొక ఫంక్షన్ కాల్. సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ local variables, it has its own static things, and it has its own like everything it has its own local variables and local statements to be executed. And ikkada again if num equals to false అని చెక్ చేస్తుంది with this time num as 4, which means ఇక్కడ ఇప్పుడు నేను step 1 execute చేస్తున్నా, and now see అది ఫెయిల్ అయింది. Now I'm reassigning just like we did here, just like we did in the below one. Is it something like if I click this again, now I'm going to for step 3. So can I write this quick part like function 3 will be there and 1-2 statements execute అవుతాయి, and then I'm going to call this one, then malla 1-2 statement execute అవుతాయి, then I'm calling this one, then malla 1-2 statement execute అవుతాయి. And now see the beauty, once I have reached f of 0, see I'm going here, I'm going here. See, once I have reached there, like till that point I need to do this one, right? So I'm calling again. So now we were at fact of 2. Now I'm recalling again. Now I'm at fact of 1. So same, if num equals to 0, execute all. Now present and execution. Now I'm calling it again. Now see the beauty. Now I met num equals to 0, which is a function, which this is a function. See, ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఎలాగైతే మెయిన్ నుంచి యాడ్ అనేది కాల్ చేశాను, అప్పుడు ఈ యాడ్ కి ఈ మెయిన్ కి ఎలాగైతే ఎలాంటి సంబంధం లేదు, ద సేమ్ వే ఇది ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఈ బాటమ్ ఉన్న ఫంక్షన్స్ కాల్స్ కి సంబంధం లేదు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ బికాస్ ఆఫ్ ద రీజన్ ఇక్కడున్న ప్రతి ఫంక్షన్ కాల్ నేమ్ సేమ్ గా ఉందని, ప్రతి స్టేజ్ లో ఒకటే ఎగ్జిక్యూట్ అవుతాయి అని ఆలోచించడం ఆపు. బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ, అందుకే నేను ఇది ఈ క్లారిటీ ముందుగానే ఇచ్చాను, నీకు క్లారిటీ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎవ్రీ టైమ్ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ ఎనీథింగ్ అబౌట్ రిటర్న్ పార్ట్ ఆఫ్ వన్ కాల్ అండ్ దిస్ కాల్, map to this one, this is the most important thing. So what it was going to do now, so num equals to 0, see num equals to 0 true trigger అయ్యింది, which means now I'm going to execute this return statement because my num in this case was 0, and here now I'm going to execute the statement 1. Because of this if statement has triggered, rest of the statements execute above. That is the property of the return, right? So now the moment I click this one, again the forward stop, now observe the beauty. The moment I click this one, see, this is the most important point you need to observe. The moment I have done, I'm returning from this statement to this statement again, just like we went from add to main method, and we have
and we have removed this one the same way we were removing this one. And ఎలాగైతే సమ్ అనేది ఎడిషన్ ఈక్వల్స్ టు 55 కింద రీప్లేస్ అయ్యిందో, అండ్ am I returning anything? Yes. And what I'm returning? 0. And now see the beauty. సో ఇక్కడ నుండి 1 అనే సారీ 0. all right, here it has to be 0 because factorial of 0 will be 1. all right, so okay, it's just a value. So from here I'm returning 1 to where is the most important question? To the below call. Just like we have seen, మీకు గుర్తుందా ఇందాకడ ABCD అని ఉంటే డి రిటర్న్ చేస్తే అది సికి వెళ్ళింది బిలో రికర్షన్ కాల్కే, అంతేగాని డి నుండి డైరెక్ట్ గా ఏ కలదు. స్టెప్ బై స్టెప్ ఎలాగైతే నువ్వు ఫంక్షన్ కాల్ స్టెప్ బై స్టెప్ నెస్టెడ్ గా కాల్ చేసావో అలాగే స్టెప్ బై స్టెప్ బ్యాక్ వస్తుంది కదా. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎలాగైతే నువ్వు ఫంక్షన్ ని కాల్ చేసావో సేమ్ వే రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అదే వేలో కదా వచ్చేది. And remember this one. Now one more beauty. ఎలాగైతే నా మెయిన్ మెథడ్ లో ఇందాకడ ప్రీవియస్ గా అంటే యాడ్ ముందున్న సౌట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడికే వచ్చాగిందో, ఇప్పుడు కూడా దీనికి కూడా అదే ప్రాపర్టీ అప్లై అయింది కదా. ఎందుకు? ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ఏ ఫంక్షన్. ఇందాక మరి దీని ఎగ్జిక్యూషన్ ఎక్కడ ఆపాము? 1-2 స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తరువాత, బికాస్ నాకు ఈ ఆన్సర్ కావాలి కాబట్టి ఇక్కడ నుండి నేను ఫంక్షన్ కాల్కి వెళ్ళాను. అంటే వైల్ ఐఎమ్ అబౌట్ టు ఎగ్జిక్యూట్ మై థర్డ్ స్టెప్ ఐ వెంట్ దేర్. అంటే ఇప్పుడు నా ఎగ్జిక్యూషన్ ఎక్కడ స్టార్ట్ అవ్విద్ది? ప్లేస్ వేర్ we have stopped, or place where we have passed our execution of that particular function, just like we did ఇక్కడ సౌత్ లో 3 ఫంక్షన్స్ ఉంటాయి, ఇది 4th ఫంక్షన్. అంటే ఎలాగైతే యాడ్ నుండి ఇక్కడికి వచ్చినప్పుడు 1-2-3 స్టేట్మెంట్స్ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి కాబట్టి నేను వెళ్ళింది 4th స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ ని పాజ్ చేసుకొని ఇక్కడ యాడ్కి వెళ్ళాను. అరే దాని నుండి నాకు ఒక రిటర్న్ వస్తే అది 4th స్టేట్మెంట్ ని ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేసేలాగా స్టార్ట్ అయిపోద్ది కదా. ఎక్కడైతే పాస్ చేసినో అక్కడ రెజ్యూమ్ అయింది. మరి ఎక్కడ పాస్ చేసుకొని ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఫండ్ గా ఇన్పుట్ ఉన్న ఫంక్షన్ నుండి నేను ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0కి వెళ్ళాను? 1-2 స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత వెళ్ళాను. విచ్ మీన్స్ వన్స్ రిటర్న్ అయిన తర్వాత కూడా ఇట్ విల్ రెజ్యూమ్ వేర్ ఇట్ హ్యాస్ పాస్డ్. ఎక్కడ పాస్ అయింది? స్టేట్మెంట్ 3 దగ్గర పాస్ అయింది. గుచ్చి చెప్తున్నానంటే దయచేసి అర్థం చేసుకో. నేను ఈజీగా చెప్పొచ్చు, ఇంత గుచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. అగైన్ ఎందుకు ఇంత గుచ్చి చెప్తున్నానంటే దానికి రీజన్ ఉంది. ఇది అర్థం కాక, ఈ చిన్న పాయింట్ అర్థం కాక చాలా మంది రికర్షన్ ని వదిలేస్తారు. నీకు అర్థం అవుతుంది అంటే నువ్వు 90% ఆఫ్ ద పీపుల్ కన్నా బెటర్ ప్లేస్ లో ఉన్నట్టు. అండ్ ఆ చిన్న పాయింట్స్ కూడా క్లారిటీ ఇస్తాను. సో పేర్ విత్ మీ ఫర్ ఇనిషియల్ వీడియోస్ అట్లీస్ట్. వన్స్ మనకు ఆ పేస్ సెట్ అయిపోయిన తర్వాత నీకు తెలిసి నేను ఎలా చేస్తాను. Just we will go with the approach, we will think how we gonna solve that particular problem, but now bear with me. దయచేసి bear చేయి. alright, so ఎక్కడ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిపోయింది? 3 దగ్గర. సో 3 దగ్గర నేను రెజ్యూమ్ చేస్తా. అండ్ నౌ సీ ఫ్రమ్ దిస్ ఫ్యాక్టర్ 0 అనే ఫంక్షన్ నుండి నాకేం రిటర్న్ అయింది? 1 అనేది రిటర్న్ అయింది. సో if I clean this up, if I do this one, what is the like yeah I'll remove this also. ఇప్పుడు చూడు ఇక్కడ నా ప్రెసెంట్ నెంబర్ ఎంత? 1. నాకు ఇక్కడ నుండి వచ్చిన ఆన్సర్ ఎంత? ఫ్యాక్టర్ ఆఫ్ 0. ఆఫ్ కోర్స్ డోంట్ థింక్ ఇది 0 అని, బికాస్ ఇక్కడ మార్చక ముందే మనము ఏమంటారు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసాం కాబట్టి స్టిల్ ఆ వాల్యూస్ అక్కడే హోల్డ్ అయిపోయి ఉంటాయి. బట్ యాజ్ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్ థింక్ దిస్ హ్యాస్ 1 ఆర్ ఎల్స్ ఆన్సర్ మొత్తం చేంజ్ అయిపోయింది. మేబీ ఇది ఇంతే ఉంచేసి మేబీ దిస్ టైమ్ ఐ విల్ డూ అ క్విక్
quick part, the execution stuff. Okay, bear with me, it's fine, it's fine. So that నీకు క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఎండ్ రిజల్ట్ 0 వస్తుంది, మళ్ళీ నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. I don't want that confusion, I don't want to make you that confusion. Alright, so maybe yeah, just want a quick part. So ఇప్పుడు నా num 0 and then 1 num 0 and then we will hit here and it will return 1 and it goes here. Now see, the moment I have executed the moment I have executed, see, the moment I have executed, ఇక్కడ నుండి నాకు ఏమి వచ్చింది, 1 వచ్చింది. The moment I have done this one, నా ఆన్సర్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ 1 వస్తుందా? అంటే ఇక్కడ నుండి ప్రీవియస్ గా, అంటే ఎవడైతే ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయిపోయిన దాని నుండి నాకు 1 అనేది వచ్చింది. సో ఐఎమ్ యూజింగ్ దిస్ వన్ జస్ట్ లైక్ వీ హ్యావ్ డన్ సమ్ సౌట్ ఫంక్షన్స్ ఉన్నాయి నా మెయిన్ లో, అండ్ నా ఎడిషన్ ఈక్వల్స్ టు యాడ్ ఆఫ్ 31,24 ఉంది, అండ్ దెన్ నా ఫర్దర్ గా సౌత్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఎలాగైతే రాసామో. ఇక్కడ ఏమైంది, నా 55 ఎక్కడ వచ్చింది అండ్ ఐ వాజ్ రిప్లికేటింగ్ హియర్, ఐఎమ్ ప్రింటింగ్ దట్ యాడ్ కదా. అంటే ఈ ఎడిషన్ ని నాకు కావాలనుకుంటే సమ్ సార్ట్ ఆఫ్ కంప్యూటేషన్ దానికి సంబంధించింది రాశాను. ద సేమ్ వే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కి తగ్గట్టు నాకేం కావాలి అనే కంప్యూటేషను ఇక్కడ చేస్తున్నాను. అండ్ యూ కెన్ ఈవెన్ స్ప్లిట్ దిస్ పార్ట్. హౌ యూ కెన్ రైట్, ఐ కెన్ రైట్ ఇంట్ multiplication value equals to present num into, I can write answer, I can write fact n sub 1, answer n sub 1, then you can return this one int like return mul. ila రాయొచ్చు కదా. So at least understand, be such a pace where you don't confuse this one. You can even furtherly split this one, you can even further split this one, but fine. You like I know you were at a position, you can understand that one, but again you need to remember where I was, which function call I was. Now I am executing only this function call, which means na present to number no naku na present value number no daniki vachina fact number 1 into 1 anta 1 into 1 anta 1 1 into 1 anta 1. So ఈ 1 అనే ఆన్సరు ఎక్కడ రిటర్న్ చేస్తున్నా, I was returning to where I have stopped in the execution of fact 2, which means if I click this again, I'll go the same place. See, if you see this clearly, now see the beauty of recursion. See, if you see this, now I'm at a function where my input parameter is 3 and in that already my 1 to ఎగ్జిక్యూషన్ అయిపోయింది. కాబట్టి ఎక్కడైతే నేను పాస్ చేసుకున్నాను, అక్కడ 3 ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు పాస్ చేస్తుంది కాబట్టి ఆ 3 అనే ప్లేస్ దగ్గరికి వచ్చింది మళ్ళా. జస్ట్ లైక్ మ్యాప్ దిస్ వన్ అలా ఈ రెండింటిని సబ్సిక్వెంట్ ని ఇలా అనుకో, అండ్ దెన్ ఈ రెండింటిని ఇలా అనుకో. ద ప్లేస్ వేర్ వి హావ్ స్టాప్ ద ఎగ్జిక్యూషన్, వెళ్తున్నా మళ్ళా వస్తున్నా రెజ్యూమ్ చేస్తున్నా. మరి ఇప్పుడు ఇక్కడ నాకు ఆన్సర్ ఎంత వచ్చింది కింద నుండి, నాకు ఆన్సర్ ఇక్కడ కింద నుండి the moment I have executed, then you will get to know. See, the moment I have executed, answer of fact and sub 1 అనే దాంట్లో 1 వచ్చింది. So what I'm going to do with that one which I have got, I was doing the present num. ఎంత నా present num ఎంత అనేది ఈ నంబర్ 20. ఈ నంబర్ ఎక్కడున్నా, నేను ఏ ఫంక్షన్ కాల్లో ఉంటే ఆ ఫంక్షన్ కాల్ వాల్యూ ఎంత అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్లో ఉన్న వాల్యూ ఎంత, 2 into what is the value that I got from the function which already executed, value is 1 and now it is 2. So this 2 will be returning to place where, to this one ఎంత రిటర్న్ చేస్తుంది, 2. సెన్స్ అనిపిస్తుందా? guys ఈ పర్టికులర్ థింగ్ క్లారిటీ వస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఐ నీడ్ యువర్ ఇన్పుట్స్ ఫర్ దిస్ ఎంటైర్ ప్లేలిస్ట్. నీ ఇన్పుట్స్ బట్టే ఐ చేంజ్ అని చెప్పేసి ఇంకా డెప్త్ గా చెప్పాలా, ఇంకా మైన్యూట్ డీటెయిల్స్ కూడా కవర్ చేయాలనేది నీకు అర్థమైన దాన్ని బట్టి ఐ చేంజ్ ద పేజ్. బట్ ఐ హోప్ ఈ డీటెయిల్ మైన్యూట్ ఎక్స్ప్లెనేషన్ నాకు తెలిసినంత వరకు ఏ యూట్యూబ్ వీడియోస్ లో కూడా చెప్పరు. అట్లీస్ట్ I can assume in Telugu DSA videos. So try to understand. Now where I was. Now from this call I got my answer is 2. If I execute this one, I'm gonna returning the place where I have stopped at a place called 3. ఇప్పుడు నాకు ఎంత వచ్చింది, 2 వచ్చింది. If I execute from the below recursion call, if I execute this one, I got this time 3. See, I got this time 3. The present is 3 and from the below like
I got the answer. Now what I do? I'll do 3 into 2, which is 6. So I'm gonna return that one. I'm gonna return that one. From here I'm gonna return this 6. What I'm going to do now? I stop where I was. From ikkadadi 6 కింద replicate అయ్యింది, 6 కింద replicate అయ్యింది. ఈ 6 కాస్త ఆన్సర్ ఫ్యాక్ట్ సబ్ 1 వస్తుంది. And now I'm going to execute and see the beauty. Now my present is 4. So 4 into, because of this reason, so 4 into, what is the answer I got from here? 6. So 4 into 6 will be 24. So 24 I'm gonna return here. So the same stuff it will be written. Now 24 into, it will return just 5. So 5 into 24, which is 120, and that 120 will be replicated here, and that 120 I'm gonna print in this console as 120. And this is how internally a recursion is working. That's it. The main core thing. నీకు ఈ యాడ్ మెయిన్ అర్థమైతే ఈ రెండిటిని జస్ట్ హౌ యు ఆర్ సీయింగ్ ద బిలో రికర్షన్ కాల్ అనేది దీంతో మ్యాప్ చేస్తే రికర్షన్ ఈజ్ నథింగ్. నెవర్ థింక్. నీకు కన్ఫ్యూజింగ్ ఉంటే ఇది ఫ్యాక్ట్ అన్ని సేమ్ నేమ్ తో ఉన్నాయని ఎస్యూమ్ చేసుకోవద్దు. థింక్ లైక్ A, B, C, D, E, F. Then now you never confuse it. Okay, D అనే ఫంక్షన్ కాల్ దగ్గర ఆల్రెడీ 1 3 ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. 3 దగ్గర పాస్ చేసి ఇక్కడికి వెళ్ళాయి కాబట్టి రిటర్న్ లో కూడా 3 నుండి ఫర్దర్ గా ఏదైతే ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్స్ ఉంటాయో అవి ఎగ్జిక్యూట్ చేస్తా. C దగ్గర పాస్ అయిపోయి C నుండి Dకి వెళ్ళా కాబట్టి D నుండి నాకు ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ ని తీసుకొని నేను 3 దగ్గర C అనే ఫంక్షన్ లో 3 దగ్గర అయిపోయాయి కాబట్టి ఆ ఆన్సర్ ని తీసుకొని రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఏదైతే కంప్లీట్ చేయాలో అది కంప్లీట్ చేసి ఎవడైతే నాకు కాల్ చేశాడు B అనేవాడు నన్ను కాల్ చేశాడు, సో Bకి ఇచ్చేస్తా. గాట్ ఇట్. సి మన సింప్లర్ భాషలో చెప్పాలి అంటే 3 థింగ్స్ తీసుకుందాం. సమ్వేర్ ఇన్ ద స్టాక్ పొజిషన్, మేబీ యూ కెన్ థింక్ దిస్ యాజ్ సి బి ఏ. సమ్ ఫంక్షన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ సమ్వేర్ వేర్ సమ్ ఫంక్షన్. వీటి మీనింగ్ ఏంటి, వీటి కన్వర్సేషన్ అంటే చూడు. అరే బాబు, నేను ఒక కంప్యూటేషన్ చేయాలి, దానికి బి అనేవాడు కావాలి కాబట్టి నేను కాల్ చేస్తున్నా. సరే బి ఏం మాట్లాడిద్ది, బి వర్షన్ ఏంటి, సరే నేను నా పని నేను చేసుకుంటాను. కానీ అరే బాబు, నాకు మిడిల్లో సి అనేవాడు, అరే నువ్వు కావాలరా, నీ ఆన్సర్ నాకు కావాలి, దాని తర్వాత నేను నా ఎంటైర్ పోర్షన్ కంప్లీట్ చేయగలను కాబట్టి నేను నీ దగ్గరికి వెళ్తున్నా. దాని తర్వాత సి అనేవాడు ఏమంటాడు, అరే నాకెవ్వరు లేరు. సో what I'll do, I'll simply, సరే నేను నా దాంట్లో ఏదైతే స్టేట్మెంట్స్ రాశాడో నేను ఇది రాస్తాను, నీకు ఇచ్చేస్తాను. సో వీడి ఇప్పుడు ఏంటి, ఓకే అరే సి నువ్వు కంప్లీట్ చేసేసావా, సరే నాకు కావాల్సిన ఆన్సర్ ఏదైతే ఉందో అది ఇచ్చేసావా, సరే ఈ ఆన్సర్ తీసుకొని నాకు రెస్ట్ ఆఫ్ ద కోడ్ ఏదైతే ఉందో నేను దాన్ని తీసుకుంటా. మళ్ళా నన్ను ఎవడైతే పిలిచాడో వాడికి ఈ ఆన్సర్ ఇచ్చేస్తాను. సి కూడా అదే కదా, నేను ఇది కంప్లీట్ చేశాను, నాకు ఎవడైతే ఇది ఇచ్చాడో వాడికి నేను ఇచ్చేస్తాను, నాకు ఎవడైతే ఇచ్చాడో దానికి అది ఇచ్చేస్తాను. సి జస్ట్ లైక్ థింక్ మేబీ వన్ మోర్ లాస్ట్ టైం యూ కెన్ ఈజీలీ రిలేట్ దిస్ వే. ఎస్యూమ్ మనకి ల్యాబ్ ఎగ్జామ్స్ ఉంటాయి, మనకి ల్యాబ్ బుక్ ఉండిద్ది, ల్యాబ్ బుక్ కరెక్షన్ ఉండిద్ది కదా. మేబీ ఫస్ట్ ఏంటి, నువ్వు రాయాలి, నువ్వు రాసిన తర్వాత సైన్లు కావాలి. ఎన్ని సైన్లు కావాలి, ఆర్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ సమ్ డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ సమ్ టీసీ యూనిట్ ఆర్ వాట్ ఎవర్ సమ్ సర్టిఫికేషన్ రిలేటెడ్ ఇన్ ఆర్ యూనివర్సిటీ ఆర్ ఇన్ ఆర్ లోకల్ కాలేజ్, లైక్ వాట్ ఎవర్ ద కాలేజెస్. బీటెక్ కాలేజ్లో ఇది అనుకుందాం. నువ్వు చెప్పు, డైరెక్ట్గా ఒకరితో అయిపోయింది అది కాదు. అరే ఒకటి సార్ అంటాడు, లేదా రిసెప్షన్ సైన్ అంటాడు, వాడి దగ్గర క్లియర్ అయిన తర్వాత ఇంకోటి దగ్గరికి అంటాడు, వాడి దగ్గర క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకోటి దగ్గరికి వెళ్ళిద్ది, చివరికి అది ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళిద్ది, లేదా డైరెక్టర్ ఉంటే ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిద్ది. వన్స్ ఆడు సైన్ పెడితే వాడు డైరెక్టర్ సైన్ చేసి నీకు ఇచ్చేస్తున్నాడా, లేదు. వాడు ఎవడికి ఇస్తున్నాడు, వాడికి సైన్ చేయమని ఎవడికైతే ఇస్తాడో వాడికి ఇస్తాడు. వీడు ఎవడైతే వీడికి ఇచ్చాడో వాడికి ఇస్తాడు, వీడు ఎవడైతే వీడికి ఇచ్చాడో వాడికి ఇస్తాడు. అండ్ దెన్ టు యూ. ఎగ్జాక్ట్లీ ద సేమ్ హైరార్కీ ఫాలోస్ హియర్. At least I hope with this it has to make some sense. Okay, so yeah, that's how this debugging or like the internal recursion factors will work. And now we will see something which is we can
even understand a recursion thing even better way. అరే ప్రతిసారి స్టాక్ గీసి దాని లెవెల్స్ అర్థం చేసుకొని ఎక్కడెక్కడ అనే బదులు we have a beautiful way to visualize this thing. Can I say, see, think in terms of this way. Fact 5 ఉంది. First, this is the thing it is going to be executed, right? E function particular thing executed. Then what it was calling internally? It was calling fact 4, and then it was calling fact 3, and then it was calling fact 2, and it was calling fact 1. Assume you have terminated at fact 1 or fine. ఏముంది జస్ట్ ఇది ఒకటే కదా, fact 0 అనుకుందాం. Alright, so is it something this way? I'm starting somewhere around here, then I'm going to solve this one, then I'm going to solve this one, then I'm going to solve this one, then I'm going this one, and then this one, and in this one, if I split this one అంటే ఇంత పెద్దగా వ్యూ చేస్తే somewhere around some statements ఉన్నాయి, and in between fact 4 అనేది ఉంది, and can be somewhere around some statements to be executed. The same way ఇది కూడా అంతేనా, some sort of thing ఉండేది and some ఉంటే and ఇక్కడ ఉంది. So and because of the reason ఇది ఏదైతే ఫంక్షన్ కాల్ చేసామో ఇది కూడా అదే ఫంక్షన్ కాబట్టి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏ స్టేట్మెంట్స్ ఉంటాయో ఇక్కడ కూడా అంతేనా, ద సేమ్ వే ఇది కూడా అంతేనా, ఈ మిగతా అన్ని అంతేనా, ద సేమ్ వే కదా. అంటే ఇప్పుడు దీని వర్షన్ ఏంటి, ఇది ఎగ్జిక్యూటివ్ అండ్ we will talk about one particular sort of thing, how it comes. It will come to execute this one, and like all the way it will execute this one, and some portion it need, so it will goes down. So whatever the value it has returned to that, using that, whatever the rest of the computation that I need to do, I'll do, then I'll return this one. The same way ఇంతే కదా అయ్యేది, and this, whatever this thing you have visualized or whatever this thing you have seen, this usually we call it as a recursion tree. It helps ఇంకొంచెం బెటర్ వ్యూగా విజువలైజ్ చేయడానికి. లోపల ఏం జరిగింది, ప్రతిసారి స్టాక్ కాల్స్ రాసి ఇదంతా చేయలేం కదా. సో ఫర్ దాట్ దిస్ ఈస్ హౌ వీ కెన్ విజువలైజ్. అండ్ వన్ మోర్ థింగ్, వెన్ ఎవర్ ఐ వాజ్ లెర్నింగ్ దిస్ థింగ్, నేను ఈ పర్టిక్యులర్ థింగ్స్ని ఎలా అర్థం చేసుకున్నాను అంటే, మేబీ ఐ విల్ ట్రై టు సే దట్ వన్ సో దట్ ఇట్ విల్ హెల్ప్స్ యూ టు అండర్స్టాండ్ ఈవెన్ బెటర్ వే. సి, ట్రై టు రీడ్, నెవర్ రీడ్ లైక్ ఎలా దీన్ని చదవాలి అంటే ప్రాపర్గా దీన్ని ఎలా చదవాలి అంటే, సో దట్ ఇట్ మేక్ సమ్ సెన్స్. సి, ఎలా చదువుతావు అంటే, ఎప్పుడైనా ఒక రికర్షన్ కాల్ని ఎలా చదవాలి అంటే, ఇట్ హ్యాస్ సంథింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్, then one particular place where I'm calling some recursion which is of a same function, then there might be another statements to be executed, and then I'm writing the return thing, right? Then this is what like the regular method of some x value, whatever the value it was. Read this way that, okay, if I'm being in a function of recursion, and this is the thing it has, and the same function with something I was calling, and assume some minute change was there, here x was there, maybe some sort of some updation will be, some updation has to be there, because updation lekunda ade x call chese infinite times equation stack overflow vastadi kada. We will see. So how you need to read this as, or how you need to understand this as, ఈ ఫంక్షన్ ను ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు నేనేం చేయాలి అంటే, థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ వే. ఇక్కడ ఉండు, నీ పొజిషన్ ఇక్కడుంటే చదువు. బిఫోర్ కాలింగ్ మీ ఆర్ బిఫోర్ కాలింగ్ దిస్ రికర్షన్ ఫంక్షన్, నేను ఏమి ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నా, మేక్ షూర్ ఆ క్లారిటీ ఉంచుకో. బిఫోర్ కాలింగ్ ఎనీ రికర్షన్ ఫంక్షన్, వాట్ ఐ నీడ్ టు డూ అనేది ఇక్కడ రాస్తాము. అండ్ వన్స్ నెక్స్ట్ after being here, if I executed that function, or if I executed that recursion, or from the bottom of the recursion call, see, this is what the hierarchy, right, that I said like previous ka. So think in this way. If I'm being somewhere around one of the recursion call, one of the function call that I'm being here, and in that if I elaborate this way, and I'm talking about one particular thing, so దీని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇది కాల్ చేసేక ముందు నేనేం పని చేయాలి, వన్స్
కింద నుండి నాకు ఒక ఆన్సర్ వస్తే, విచ్ మీన్స్ assume this as a function that I'm being like this is the place where I'm standing. So if something was returning here, this is the place where I'm taking that thing, right? ఇక్కడ ఇంటి ఏం రాసిన జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఈజ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. సో ఇది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత నేను ఎక్కడికి వచ్చేది అంటే కింద నుంచి సి ఫ్రమ్ దిస్ బాటమ్ ఆఫ్ ద రికర్షన్ కాల్, ఇఫ్ ఐఎమ్ గెటింగ్ సమ్ వాల్యూ, వాట్ ఐ నీడ్ టు డూ విత్ దట్ అనేది ఇక్కడ రాసుకుంటావు. సి యూ నీడ్ టు రీడ్ అట్ దిస్ వే. అంటే రికర్షన్ కాల్ అవ్వక ముందు నేనేం పని చేయాలి, రికర్షన్ అయిపోయిన తర్వాత నేనేం పని చేయాలి, బిఫోర్ రికర్షన్ వాట్ వర్క్ ఐ నీడ్ టు డూ, ఆఫ్టర్ రికర్షన్ వాట్ వర్క్ ఐ నీడ్ టు డూ బై టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ దిస్ థింగ్. ఇఫ్ ఇన్ కేస్ అది దీని హెల్ప్ కావాలి అనుకుంటే రిటర్న్ చేస్తావు. సమ్ కేస్ వేర్ వీ కెన్ డైరెక్ట్లీ రైట్ సమ్ టైమ్స్ లైక్ వాయిడ్, వేర్ రికర్షన్తో రిటర్న్ అనేది ఎలాంటి స్టేట్మెంట్ లేదు, బట్ దేర్ మైట్ బి ద థింగ్ దట్ ఐ నీడ్ టు డూ దిస్ ప్రాసెస్, బట్ something which are non depending on this one, but I need to execute after this only. So think in this way, before what I need to do my recursion, after what I need to do my recursion. Is particular clarity gaani undagalagite, you done most of the recursion things was done. Ee chinna points ardham kaaka 90% of the people, whenever they started saying recursion, they will stop. And ఇంకొక మిత్ ఏంటో తెలుసా, వన్ ఆఫ్ అగైన్ లైక్ ఇఫ్ ఇన్ కేస్ దీన్ని రియలిస్టిక్గా చెప్పాలంటే, సి ఇది చేసే ముందు ఐ నో ఐమ్ గోయింగ్ టు డూ డెఫినెట్లీ రికర్షన్ కాల్. ఇది చేసే ముందు నేనైనా పని చేయాలా? అఫ్ కోర్స్ యూ నీడ్ టు డూ దిస్ థింగ్ because it's a base condition. I cannot comment anything. Once I have triggered this one, I'm done with the recursion. So ఇది రికర్షన్ అనే కాల్ చేయకముందు am I need to do anything? Of course, this is the work I'm going to do, whatever the work. ఇక్కడ ఒక స్టేట్మెంట్, మేబీ ఫ్యూచర్ వీడియోస్లో 10th స్టేట్మెంట్, 20 స్టేట్మెంట్, 30 స్టేట్మెంట్స్ ఆర్ ఫర్ లూప్ రాల్సి వచ్చిద్దేమో. దెన్ ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ మై బిలో ఫంక్షన్ కాల్, am I returning anything or am I getting anything from that? Yes, I'm getting. Using that, am I need to do anything? And yeah, I can write here null so that inkoncham clarity penchadaniki. See, I'm just returning null here. See, after getting some value from my below recursion call, because ఇది n అయితే ఇది n-1 అవుతుంది, which means ఇది నా బిలో, నా కింద ఉన్న రికర్షన్ కాల్ కదా, ఆ కింద ఉన్న ఆన్సర్ వచ్చిన తర్వాత పైన ఆన్సర్ సాల్వ్ అయింది. సో ఆఫ్టర్ గెటింగ్ ఫ్రమ్ ఆన్సర్ ఫ్రమ్ మై బిలో రికర్షన్ కాల్, వాట్ ఐ నీడ్ టు డూ అనేది తర్వాత రాస్తాము. ఈ ఒక్క క్లారిటీ ఉంటే యూ డన్ విత్ దాట్. అండ్ ద సేమ్ థింగ్ ఐ ట్రై టు కీప్ హియర్. సి ఎప్పుడైతే 5 కాస్త 4 కోసం వెళ్తుంది, 4 కాస్త 3 కాస్త వెళ్తుంది, 3 కాస్త 2 అండ్ 2 కాస్త 1, 1 కాస్త లైక్ 0 కాస్త, వన్స్ ఐ డన్ విత్ దట్ ఐఎమ్ రిటర్నింగ్ సంథింగ్. సో ఇట్ వాస్ ఆస్కింగ్ ఇట్ సెల్ఫ్, ఓకే నా కింద నుండి, సి ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ ద రికర్షన్ ఐ గాట్ సమ్ వాల్యూ, సో వాట్ ఐ నీడ్ టు డూ విత్ దట్ ఇస్ అ క్వశ్చన్ మార్క్. అండ్ వాట్ వీ డూ అనేది based on the problem we will tackle. For this problem, I don't have to do anything. I just need to do whatever the function you have given me. I'll just keep it that into, and I'll do with the present num into the value it got from my below recursion call. You know, like usual when I started confused a lot of about this recursion, how it deals like this particular recursion factor, instead of writing something here, I'll write from my below recursion call, what is the answer that I got? So below recursion call నుండి వచ్చిన ఆన్సర్. So now I know what the answer I'll get based on the problem that I'm doing. See, ఈ పర్టికులర్ ప్రాబ్లంలో ఇక్కడ నాకు బిలో ఆన్సర్ అనేది ఏమొస్తుంది, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 10కి నేను ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఇన్స్టాన్స్ అనేది ఫ్యాక్టోరియల్ ఆఫ్ 10లో ఉంటే అది ఫ్యాక్టోరియల్ ఆఫ్ 9 అనే ఆన్సర్ డెఫినెట్గా వచ్చేస్తుంది. సో ఐఎమ్ జస్ట్ యూజింగ్ దట్ బిలో ఆన్సర్. దిస్ ఈస్ హౌ ఐ యూస్ టు యూజ్ ద వేరియబుల్ కన్వీనియన్స్ లైక్ ఫర్ మై సెల్ఫ్. ఎందుకంటే ఇప్పుడు నాకు క్లారిటీ ఉంటుంది. సి ద వే హౌ ఐ యూస్ టు థింక్ లైక్ ద సేమ్ ప్రాబ్లమ్ని కొంచెం రిఫ్రెష్ చేద్దాం. హౌ ఐ యూస్ టు డూ when I'm thinking in terms of a recursion problem. I know the base condition will be like equals to 0. There the moment I have hit, I'll trigger like return 1. Now see, I know somehow some ended up
sum ended up if I do fact of n minus 1, I know ప్రెసెంట్ 10 లో ఉంటే నాకు 9 ఆన్సర్ వస్తుంది, ప్రెసెంట్ 5 లో ఉంటే 4 ఆన్సర్ వచ్చింది, 3 లో ఉంటే 2 ఆన్సర్ వచ్చింది. సో ఐ నో if I'm being here from this, whatever the answer I got from my below recursion call, that I'm getting n minus 1 factorial answer. So what I need to do with that n minus 1 factorial answer for this particular problem, I simply need to do below answer into the present num. అండ్ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, చాలా మంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే, రికర్షన్ అనగానే 80% ఆఫ్ ద పీపుల్ ఇన్ యూట్యూబ్, instead of writing this one, they blindly say or directly say, just for the factorial thing, just we can write num into fact num minus 1. And the biggest myth ఇక్కడ స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, ఓకే అంటే రికర్షన్ అంటే నేను ఈ పర్టికులర్ రిటర్న్ స్టేట్మెంట్ని ఆర్ ఈ పర్టికులర్ రికర్షన్ స్టేట్మెంట్ని రిటర్న్లోనే రాయాలా. దేర్ ఆర్ సో మెనీ పీపుల్, నవ్వద్దు, దేర్ ఆర్ సో మెనీ పీపుల్ స్టిల్ ఫాల్స్ అండర్ దిస్ కేస్. రికర్షన్ అనగానే ఓకే ఫ్యాక్టోరియల్లోనే రాయాలేమో, ఫ్యాక్టోరియల్లోనే రిటర్న్లోనే రాస్తారేమో, రికర్షన్ అనగానే రిటర్న్లోనే రాస్తారేమో, రిటర్న్లో రాయకుండా ఇక కుదరదేమో. ఓకే, రిటర్న్లో ఎప్పుడైతే ఒక సేమ్ ఫంక్షన్ని పిలుస్తామో అదే రికర్షన్. అరే నో, ఇట్స్ జస్ట్ అ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ టు సాల్వ్ a bit sub problem. And this is what the thing. See recursion అంటే ఏం లేదు, solving a bigger problem by converting into a bit smaller problem, comparing previous function call, but doing the same task whatever this function used to do and this function has to do. అదే కదా మనం చూసాము. ఏదైతే ఫ్యాక్ట్ ఆఫ్ 5లో ఉన్న స్టేట్మెంట్స్, అదే స్టేట్మెంట్స్ ఫ్యాక్ట్ ఆఫ్ 2లో కూడా ఉంది. అవే స్టేట్మెంట్స్ ఫ్యాక్ట్ ఆఫ్ 11లో ఉంటాయి, అదే స్టేట్మెంట్స్ ఫ్యాక్ట్ ఆఫ్ 100లో ఉంటాయి. డూయింగ్ the same work but with an updated value or with some updation for the below calls that we were going to do. That is what the recursion thing. Solving a problem into a bit smaller versions of it problem and bit smaller versions of this problem. And ikkada and for specific ga ee fact ane problem ki ఫ్యాక్ట్ ఆఫ్ నమ్ అని ఉంటే సమ్వేర్ అరౌండ్ స్టేట్మెంట్ తర్వాత ఇక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ ఎం నమ్ మైనస్ 1 అని చూడు, ఒక చిన్న అప్డేషన్ ఉంది. దాట్ అప్డేషన్ కెన్ బి ఆఫ్ ఎనీథింగ్. అరే బేస్డ్ ఆన్ ద ప్రాబ్లమ్ నువ్వు -2 పెట్టు, నమ్ -3 పెట్టుకో ఆర్ నమ్ బై 2 పెట్టుకో, సమ్ అప్డేషన్ హ్యాస్ టు బి దేర్ based on your problem. అంతేగాని ఇక్కడ ఇలా నమ్ -1 కాకుండా నమ్ పెడితే అరే యూఆర్ కాలింగ్ ద సేమ్ ఫంక్షన్ విత్ నాట్ ఎనీ అప్డేటింగ్. fact 5 మళ్ళా fact 5 it never going to be terminate the program until it got stack overflow error. So that is what the recursion. So once ఒక చిన్న like final recap fast గా. So what we have learned, recursion అంటే ఏంటి, ఎందుకు రికర్షన్ కావాలి, like that clarity was there. And we have seen if you blindly do, we will get a error called stack overflow. And don't think like stack overflow అనే వెబ్సైట్ కూడా ఉంటే don't think confuse అవుతుంది. stack overflow అంటే వెబ్సైట్ అనే వెబ్సైట్ ఈస్ డిఫరెంట్ అండ్ దిస్ ఆల్సో డిఫరెంట్. అండ్ ఇఫ్ యూ సే స్టాక్ ఓవర్ఫ్లో వెబ్సైట్ కూడా వాళ్ళ వెబ్సైట్ డేటా కూడా ఇట్లా స్టాక్స్తో ఉండి అండ్ ఇక్కడ ఓవర్ఫ్లో అవుతున్నట్టు. దిస్ ఈస్ వాట్ దేర్ వెబ్సైట్ లోగో విల్ బి, రైట్? ఎగ్జాక్ట్లీ. సి స్టాక్ ఓవర్ఫ్లో అయిపోతుంది. దట్ ఈస్ వాట్ లైక్ ద సేమ్ ఐడియాలజీ దే హ్యావ్ టేకెన్ అండ్ వాళ్ళు ఆ పర్టికులర్ నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చారు. ఓకే, దెన్ వాట్ వీ హ్యావ్ లర్న్, బికాస్ ఆఫ్ దిస్ నాట్ టు బి హ్యాపెన్, వీ లర్న్ what is a base condition and which is mandatory for every recursion call that we were doing. So, and one more thing what we have learned, for every problem and based on the problem we have, every future recursion call has to be called with some updation. That updation can be of anything based on every time plus చేస్తావా, every time minus చేయాలి, every time divided by 2 చేయాలా, multiply by 2 చేయాలా, లేదా logarithms apply చేయాలా, whatever the mathematical things that you're gonna do. But some sort of updation ఉండాలి such that if this is my base condition where I'm going to stop and this is the place where I have stopped,
ఎవ్రీ రికర్షన్ కాల్కి ఇట్ హ్యాస్ టు బి సచ్ ఎ వే దట్ ఈ పర్టిక్యులర్ బేస్ కండిషన్కి రీచ్ అయ్యేలాగా ఉండాలి, అంతేగాని అటు సైడ్ వెళ్ళేలాగా ఉండకూడదు. డూ వాట్ ఎవర్ లైక్ ఈవెన్ మైన్యూట్ థింగ్ ఆల్సో, నమ్ -1 కాదు, నమ్ 0.0001 పెట్టు, బట్ స్టిల్ దేర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ అప్డేషన్ వేర్ స్టిల్ ఇట్ విల్ రీచ్ దిస్ వన్. బట్ ఆ అప్డేషను సపోజ్ ఇది నా బేస్ కండిషన్ అనుకుంటే, ఈ బేస్ కండిషన్ ట్రిగర్ అవ్వడానికి అరే నువ్వు డైరెక్ట్గా 2 జంప్స్తోనే చేసేలాగా కోడ్ రాస్తావా, లేదా ఇట్లా ఇన్ని జంప్స్తో రాస్తావా, లేదా ఒకేసారి రాస్తావా, లేకపోతే మల్టిపుల్ జంప్స్ కింద తీసుకొని వస్తావా, ఇట్స్ అప్ టు యూ. దట్ టు ఇట్స్ అప్ టు యూ కాదు, బేస్డ్ ఆన్ ద ప్రాబ్లమ్ వీ విల్ డూ, దట్స్ వాట్ రైట్. ఆ బేస్డ్ ఆన్ ద ప్రాబ్లమ్స్ అనేది వేయిపోయినా ఉండొచ్చు. అండ్ నౌ సీ మేబీ దేర్ మే బి ద కేస్ వేర్ ఐ నీడ్ టు డూ ఓన్లీ దిస్, ఆర్ మేబీ దేర్ మే బి ఐ నీడ్ టు డూ ఓన్లీ దిస్, ఆర్ ఇంకొక చిన్న థింగ్ ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ 1 పారామీటర్. అరే ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ జస్ట్ అ నార్మల్ ఫంక్షన్. ఈ ఫంక్షన్లో నీకు కావాల్సిన నెంబర్ ఆఫ్ పారామీటర్స్ పెంచుకో, అన్నికి నచ్చినట్టు రాసుకో. ఎవడాపుతాను నిన్ను? బేస్డ్ ఆన్ దట్ మేక్ షూర్ ఏదైతే బేస్ కండిషన్కి ఉన్న వేరియబుల్స్ ఉన్నాయో, సపోజ్ ఇక్కడ 4 ఉంటే ఆ 4 సమ్ సార్ట్ ఆఫ్ చేంజెస్, అప్డేషన్ ఉండడం అనేది మర్చిపోద్దు. బికాస్ అవర్ గోల్ ఇస్ టు రీచ్ దిస్ బేస్ కండిషన్ ఫ్రమ్ ద ఇనిషియల్ స్టేట్. ఆల్రైట్, సో ఈ వీడియో కిందే అండ్ నెక్స్ట్ వీడియోలో వి విల్ సీ హౌ టు కంప్యూట్ టైమ్ కాంప్లెక్సిటీ అండ్ space complexity for this recursion. Okay, so and once again, don't forget to comment about the videos and like cheyadam marchipoddu, and mari mukyanga subscribe cheyadam marchipoddu, so that it gives me an immense boost. So that's it for this video. Thank you. నువ్వు నా వీడియోస్ చూస్తావా? చూస్తాను. మరి సబ్స్క్రైబ్ లైక్ కొట్టచ్చు కదా.